జంతువులకు ఉన్న విలువ మనుషులకు లేదా? మనుషులు చచ్చిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరులో శనివారం రాత్రి ఏనుగుల దాడిలో రామకృష్ణమరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన మృతదేహంతో గ్రామస్తులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లిన రామకృష్ణమరాజు ఏనుగుల దాడిలో మృతి చెందాడు. అయితే అడవిలో జంతువులు చనిపోతే హుటాహుటిన వచ్చే అధికారులు మనుషులు చనిపోతే పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు. కుంకి ఏనుగులు ఎక్కడని నిలదీశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ గ్రామానికి రావాలని, తమకు ఏనుగుల దాడి విషయంలో ఏదైనా హామీ ఇవ్వాలని అన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే మా ఊర్లో 10 సంవత్సరాలు ఇంకా ఇక్కడ ఏనుగులు వచ్చి పొలాలపైన పడి రైతులను చంపుతున్నాయి, పంటలు నాశనం చేస్తున్నాయి. కానీ ఇంతవరకు ఈ 10 సంవత్సరాలు ఇంకా ఎవరు పట్టించుకుని లేదు. దానికి కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. 5 గంటలకి ఈరోజు ఏం జరిగిందంటే 5 గంటలకి పొలాల దగ్గర పని చేసుకుంటూ ఉంటే ఏనుగు వచ్చి మీద పడి చంపేసింది. ఒకరు ఎలాగో ప్రాణాలతో బయటపడినారు. ఇలా జరుగుతూనే ఉన్నాయి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. కానీ దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ ఎవరు తీసుకురాలేదు. అదే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏదైనా పొలానికి అవసరమైన, పంటకు అవసరమైన ఏదైనా కట్టి కానీ ఏదైనా కానీ తెచ్చుకుంటే దానికి 10,000, 20,000, లక్షల కొద్దీ రైతుల పైన ఫైన్లు వేస్తూ వాళ్ళని పీడిస్తున్నారు. ఇలాంటప్పుడు ఇలాంటి ప్రాణమే పోయినప్పుడు ఇప్పుడు ఎవడు ఇంతవరకు రాలేదు. అలా అదే ఒక కట్టి కానీ, ఒక ఎదురు కట్టి కానీ అడవిని ఇంకా బయట వస్తే అందరూ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉంటారు. డిఎం కార్డు ఇంకా పిఎం కార్డు ఇంకా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి 10 లక్షలు 20 లక్షలు వేస్తారు ఒకరి పైన ఫైన్. అదే ఇక్కడ చూసుకుంటే ఒక పర్సన్ చనిపోతే, ఒక మనిషి చనిపోతే దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు, ఇంతవరకు ఎవరు రాలేదు. సో దానికోసం ఇక్కడ నిలదీస్తుంటే ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు 10 లక్షలు ఇస్తున్నాము, 5 లక్షలు ఇస్తున్నాము, దాంతో గుమ్మన ఉండిపోండి అనే విధంగా చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ఇక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇదే చెప్తున్నారు. కానీ దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ మాకు వచ్చేంత వరకు మేము ఇక్కడ ఇంకా బాడీని కదిలించేది ఉండదు. దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ మాకు రావాల్సిందే. అది వచ్చేంత వరకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ దీనిపైన ఉన్న ఎవరైతే పైన అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేంత వరకు దీన్ని వదిలే సమస్య లేదు. ఇంతవరకు 10 సంవత్సరాలు ఇంకా జనాలు, రైతులు చనిపోతున్నారు. పంటల పైన ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు పెడుతున్నారు ఖర్చు. సో కానీ అది ఒక ఏనుగు వచ్చి ఒకసారి పోయిందంటే అదంతా నాశనం అయిపోయినట్లే. దాంట్లో ఒక రూపాయి కూడా మన చేతికి రాదు. ఇది ఎవరు పట్టించుకోరు, రైతుల కష్టం ఎవరు పట్టించుకోరు. కానీ ఏదైనా ఒక జంతువు చనిపోతే రైతు పైన వచ్చి 10 లక్షలు 20 లక్షలు ఫైన్లు వేస్తున్నారు. రైతులు ఎలా కట్టాలి దీన్ని? 10 సంవత్సరాల నుంచి ఏనుగులు తమ పంటలపై దాడులు చేసి నష్టం చేస్తున్నాయని వాపోయారు. ఏటా సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు పంటలు నష్టపోతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అంటున్నారు. తాము వ్యవసాయం వదులుకోవాల్సిందేనా అంటూ వాపోయారు. అలా అయితే తమకు ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఏమన్నా కానీ చనిపోతున్నా కానీ వాళ్ళకి అవసరం లేదు. మా పంటలు ఎట్లా మేము కాపాడుకునేది? పొలాలు కడిగి పోవద్దు అంటారు, కాకుంటే పొలం ఎవరు కాపాడుతారు? 4 గంటల పైన ఏ పొలాలు కడిగి పోవద్దు అన్నారు. 4 గంటలు 5 వరకు కూలోళ్ళు పనిచేస్తారు, టమాటాలో 6 వరకు పనిచేస్తారు. 4 గంటలకు వచ్చి నేను 20 ఏనుగులు వచ్చి కూలోళ్ళ మీద 20 మీద పడి చంపేస్తే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆ అబ్బాయి 5:30కి ఏనుగు చంపేస్తే డిపార్ట్మెంట్ అంతా 9:30కి వచ్చింది. పంచాయతీలు అడవులోనే ఉన్నాయి. ఒకసారి ఏమంటారంటే మీరు పొలాలు కాడి పోవద్దు అంటున్నారు. పొలాలు కాడి మేము పోము, మాకేమన్నా జాబులు అండి, మేము సేటాలే చేయము. డిపార్ట్మెంట్ దిగి రండి, కలెక్టర్ కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా రండి, మాకు పరిష్కారం ఇవ్వండి. మేము సేటాలు చేయము, మేము పోలేము. మాకు మారేమిట్లు ఊరుంటే అందరూ మేము అడవిలో బతుకోవాలమే. దయచేసి మీరు ఏమన్నా కానీ పరిష్కారం వచ్చి చేసి డిప్యూటీ సీఎం రావాలా. ఈ సంఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అటవీశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏనుగుల గుంపులు సంచరించే మార్గాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, ఆయా ప్రాంతాల్లోని రైతులకు ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు. మరణించిన రైతు కుటుంబానికి అటవీశాఖ, జిల్లా యంత్రాంగం తరపున సానుభూతిని తెలియజేసి నష్టపరిహారం అందించాలని సూచించారు. అటు డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఆదివారం డిఎఫ్ఓ భరణి గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, 3 రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 3 నెలల పాటు రైతులెవరూ సాయంత్రం 4 గంటల అనంతరం అటవీ సరిహద్దుల్లో ఉన్న పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు.
అప్పుడు దాకా మళ్ళీ జరిగాయంటే బాగా చాలా సోలార్లో ఒక ఐస్ లాగా ఉంటాయి. అందులో ఏదో ఒక పెద్ద అనిమల్ అనుకుని అది డిటెక్ట్ అవుతుంది. ఇలా 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 తిరుగుతాయి. మీకు కొత్తదిగా వచ్చింది టైం అన్నీ చేస్తుంది. వీళ్ళు ఎప్పుడు తెలిసిందో ఇమీడియట్గా మీకు మెసేజెస్ పెట్టడం జరుగుతుంది. చక్కగా ఉన్నది ఒకవేళ నేను వెళ్ళి అవ్వాలి అనిపిస్తుంది. చాలా చేస్తుంది. ప్రతి ఊర్లోని వీళ్ళ ఫోన్ నెంబర్ బోర్డు మాదిరి ఏర్పాటు చేసి తెలుగులోనే పెట్టండి. గ్రూప్లో ఉండదంటే ప్రతి పల్లెల్లోనే వేసేయండి మరి మా బోర్డులో నెంబర్ ఎవరో ఒకరు చూసిన పిల్లలు ఎవరైనా ఉందంటే ఇమీడియట్గా కొట్టాం. నైట్లో మేము 10-11 కూడా చౌడపల్లి రూట్లో వస్తాం, ఇట్లా పొలం మీద వస్తాం. ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మేము అక్కడ పోయింటాము. ఆ సైడ్ టూవీలర్స్ వస్తాం. ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఆ సైడ్ ఊరిపోతాం. అదొకటి మంచి పని చేయండి. ఎవరో ఒకరు చేస్తారు ఫోన్ ఇట్లుండదు అనేది. ఇక్కడ మీ అసోసియేషన్ విలేజ్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, నార్మల్ మెసేజ్ నెంబర్ కూడా ఉంది కదా. ఆ మెసేజ్లో గ్రూప్లో పెట్టడం ఒకటి, నార్మల్ టెక్స్ట్ని గ్రూప్ మెసేజ్లో కూడా పెట్టడం. వాట్సాప్ గ్రూప్ ఉందా వస్తున్నాను. ఇంకా అది కొన్ని పాస్ చేయడానికి మనం దానికి కాలరింగ్ కూడా చేస్తున్నాం. దానికి గుంపులో ఒక ఎనిమిది కాలర్ చేస్తున్నాం. గుంపు ఎక్కడ వచ్చింది రియల్ టైం తెలుస్తుంది. అది